హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. గాయ్స్, అయితే మన ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. లైక్ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో, జాబ్ ప్రిఫరెన్స్ వీడియో, అమ్మాయిలకి ఏ పోస్ట్ బెస్ట్ ఉంటుంది, ఏ టాపిక్స్ చదివితే 70 మార్క్స్ వస్తుంది, సిలబస్ ఏంటి, మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, పీఈటీ ఎలా ఉంటుంది, ఇలా చాలా రకాల వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ ఇట్. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం చాలా మంది నాకు కామెంట్స్ లో అడిగే కామన్ పాయింట్ ఏంటంటే, అక్క ఇందులో నేను అప్లికేషన్ లో ఈ విధంగా మిస్టేక్ చేశాను, ఇది ఎడిట్ చేసుకోవచ్చా, లేదంటే ఇది ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదా, ఏది ఎడిట్ చేసుకోవచ్చు, ఏది ఎడిట్ చేసుకోకూడదు, ఇలా చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే నాకు కామెంట్ రూపంలో వస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఎడిట్ ఆప్షన్ అంటే అప్లికేషన్ లో మీరు ఏ తప్పులకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేని వాటికి ఏంటి అనేది అయితే మనం ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుసుకుందాం, ఓకేనా? సో ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ లో మార్కులు ఏదేది చేసుకోవచ్చు అంటే ఎడిట్ చేసుకున్నాండి, ఇవి ఎడిటెడ్. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో మీరు మీ పేరులో ఏదైనా ఒక ఆల్ఫాబెట్ కానీ ఏదైనా కానీ మిస్టేక్ పడింది అనుకోండి, మీరు అది ఎడిట్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఓకేనా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్. సో మీరు మీ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి, అది ఇయర్ గానీ మంత్ గానీ డేట్ గానీ ఏదైనా మిస్టేక్ పడిపోయింది అనుకోండి, అది మీరు ఖచ్చితంగా ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కేటగిరీ. సో మీరు క్యాస్ట్ ఏదైనా తప్పు అంటే మీరు ఒకవేళ ఎస్సీకి ఎస్టీ గానీ ఓబీసీ బీసీ గానీ ఇలా పడిపోయింది అనుకోండి, మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి ఎడిట్ ఆప్షన్ ఉంది, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ జెండర్. ఒకవేళ మీరు మేల్ అయి ఉండి అనుకోకుండా ఫిమేల్ అని పడిపోయింది అనుకోండి, అంటే నార్మల్ గా మిస్టేక్స్ పడతాయి కదా, సో అలా మిస్టేక్ పడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారండి. ఫాదర్ నేమ్ లో గానీ మదర్ నేమ్ లో గానీ ఆల్ఫాబెట్స్ లేదంటే కొన్ని అటు ఇటు అయిపోయినవి, పేరు కొంచెం తప్పు పడింది అని చాలా మంది అడుగుతున్నారు. సో మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఖచ్చితంగా ఎడిట్ చేసేసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓకేనా? అండ్ నెక్స్ట్ అడ్రస్. సో మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రెసెంట్ అడ్రస్ ఇచ్చేస్తున్నారు, లేదంటే ఎక్కడో మీరు నార్మల్ గా స్పెండ్ చేసింది ఇచ్చేస్తున్నారు. సో తర్వాత మీరు మార్చుకోవచ్చా మార్చుకోకూడదు అని చాలా మంది అడుగుతున్నారు. సో రెండు ఉంటాయి కదండి, ప్రెసెంట్ ఒకటి, పర్మనెంట్ ఒకటి. సో మీకు రెండు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కరెక్ట్ గా పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గర ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, స్కూల్ నేమ్ కానీ ఏదైనా మిస్టేక్ పడితే ఖచ్చితంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. చాలా సార్లు చెప్పాను ఆల్రెడీ, ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఫోటో కానీ సిగ్నేచర్ కానీ కరెక్ట్ గా పెట్టండి, బ్లర్ గా పెట్టకండి అని చాలా చేశాను, మీకు తెలిసే ఉంటుంది. కానీ అయినా ఏదైనా మిస్టేక్ అయిపోయినా, బ్లర్ గా వచ్చినా, సిగ్నేచర్ రాంగ్ పడినా, లేదంటే 10th క్లాస్ గా ఇప్పుడు లేకపోయినా నో ప్రాబ్లం, ఎడిట్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది, ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఏదైనా మీరు ఆప్షన్ ఎడిట్ చేసుకునేటప్పుడు ఎన్నైనా మీరు చేసుకోవచ్చండి, కానీ సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం మీరు 250 రూపీస్ అయితే మాత్రం పే చేయాల్సి ఉంటుందండి ఫర్ ఎడిట్ ఆప్షన్ కి, ఎడిట్ కరెక్షన్ కి. అర్థమైందా? మీరు కరెక్ట్ చేసుకున్న దానికి 250 రూపాయలు ఫీజు అనేది వాళ్ళు పే చేయించుకుంటారు, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎడిట్ అవ్వనివి ఏంటి అనేది తెలుసుకుందాం. ఎగ్జామ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్. ఎగ్జామ్ మీరు రాసుకోవడానికి తెలుగు ఇంగ్లీష్ ఇచ్చుంటారు కదండి, మీరు ఇంకేమైనా లాంగ్వేజ్లు పడిపోయింది అనుకోండి, ఏం చేయలేమండి. ఎగ్జామ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది మార్చడానికి ఉండదు, ఎడిట్ ఆప్షన్ లో లేదు, ఓకేనా? సో మీరు ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు మాత్రం చేసుకోండి జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్డ్. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదండి వేరేవి, అవి ఏవి చేంజ్ చేయడానికి అవ్వదు, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారు కదండి, ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చినా సరే అది మళ్ళీ మార్చడానికి అవ్వదు.
మీరు ఎగ్జామ్ రాసి మీకు జాబ్ వచ్చేంత వరకు అదే ఈమెయిల్ ని కంటిన్యూ చేయాలి. అది వేరే వాళ్ళదైనా సరే మీరు తీసుకోవడమో లేదంటే అది యాక్టివ్ లో ఉండడమో ఏదో ఒకటి చేసుకోవాలి తప్ప మార్చుకోవడానికి ఉండదు. ఓకేనా? సరే, నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ కొంతమంది ఏం చేస్తారంటే నాది ఓటీపీ రాలేదు మేడం, అందుకే మా అక్కది ఇచ్చాను, మా పక్కింటి వాళ్ళది ఇచ్చాను, ఎదురింటి వాళ్ళది ఇచ్చాను అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే మీ అందరికి మాత్రం చెప్తున్నది ఏంటంటే ఎడిట్ ఆప్షన్ లో మొబైల్ నంబర్ చేంజ్ చేయడానికి అవ్వదండి. మీకు ఎగ్జామ్ అయ్యి అండ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, పీఈటీ కానీ, మెడికల్ ఎగ్జామినేషన్ కానీ దేనికైనా సరే ఫస్ట్ దానికి మెసేజ్ అనేది వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని యాక్టివ్ లో ఉంచుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో మొబైల్ నంబర్ ఎడిట్ చేయడానికి అవ్వదు. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి జోన్ ప్రిఫరెన్స్. సో మీరు ఆర్ఆర్బి అప్లై చేసేటప్పుడు జోన్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, సో అది జోన్ ప్రిఫరెన్స్ అనేది ఎడిట్ చేయడానికి అవ్వదండి. మీరు ఫస్ట్ ఏ జోన్ ఇచ్చారో అదే ఫిక్స్, అంతేగాని ఇంకా నెక్స్ట్ మార్చడానికి ఉండదు. ఇది ఎడిట్ చేసుకోలేనివి, ఇవి ఎడిట్ చేసుకునేవి. ఓకేనా గైస్? అర్థమై ఉంటుంది కదా. ఇవి ఎడిట్ చేసుకోవచ్చు, అవి ఎడిట్ చేయకూడదు. మీరు సబ్మిట్ చేసేదానికి 250 రూపీస్ అయితే వాళ్ళు పే చేస్తారు. ఓకేనా గైస్? సో మీ అందరికి ఇంతకు ముందే చెప్పాను, మనం కొత్తగా కోర్స్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి జనరల్ సైన్స్ కోర్సులు టాప్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే మీకు క్లాసెస్, వీడియో క్లాసెస్ చెప్పించడం జరిగిందండి. డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ కూడా చాలా క్లారిటీగా నీట్ గా ఉంటుంది. అండ్ అలాగే ఇవన్నీ ఆర్ఆర్బి గ్రూప్ డికి బెస్ట్ బుక్స్ అని నేను ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పాను కదండి. యాజ్ దీస్ ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్ మీదే మన కంటెంట్ అంతా ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్ లో ప్రతి లైన్ టు లైన్ కూడా క్లాస్ లో చెప్పించడం జరిగింది. ఏ టాపిక్ గానీ ఏది గానీ మిస్ చేయడం జరగలేదు. అండ్ అలాగే మనకి 1,00,000 బిట్లు ఇస్తున్నాం. చాప్టర్ వైజ్ పీవైక్యూ, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీరు సిబిటీలో ఎలా ఎగ్జామ్ అయితే రాస్తారో ఇక్కడ కూడా ఈ కోర్సులో కూడా మేము అలానే టెస్టులు పెడుతున్నాం. మీరు ఏది కరెక్ట్ పెట్టారో ఏది రాంగ్ పెట్టారో కూడా మీకు సిబిటీ ఎగ్జామ్ లానే వస్తుంది కూడా, ఆన్సర్స్ కూడా వెంటనే తెలుస్తాయి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మరి ఇంకా మీరు ఏ బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు కంటెంట్ చూసుకుంటూ, వీడియో చూసుకుంటూ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. మీకు ఎవరు ఏ విధంగా చెప్తున్నారు, కోర్సులు తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుందనే మీకు డౌట్ రావచ్చు. సో అందుకే మేము ఫ్రీ కంటెంట్ గా డెమో క్లాసెస్ కూడా పెట్టాము. సో డెమో క్లాసెస్ చూసి మీరు కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే గాయ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను అండ్ యాప్ లింక్ కూడా ఇచ్చాను. పిఆర్ జాబ్స్ ఇన్ఫో అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కోర్స్ డెమో క్లాసెస్ అయితే చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లింక్ లో ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యేనా చెప్పండి, లేదంటే కామెంట్ రూపంలో అయినా కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు గైస్. థ్యాంక్ యూ.